ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. బాగున్నారా? ఈ ఉదయకాలంలో మరొకసారి దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని తలంపులు మనం ధ్యానించలాగిన ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. గడిచిన వారం శిష్యుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈరోజున మరొక చిన్న తలం మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. స్పెషల్ స్టేటస్ అమాంగ్ డిసైపుల్స్. శిష్యులలో ప్రత్యేక హోదా కలిగిన వారు. ఈనాడు మనం గడిచిన 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, ఎన్నో పోరాటాలు, దాని గురించి ఎన్నో విషయాలు మనం వింటున్నాం కదా. అయినా ఇప్పటికీ లేదు. కానీ దైవ గ్రంథంలో ఒక అద్భుతమైన విషయం మనం చూస్తాం. యేసు ప్రభువు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులలో ఒక ముగ్గురికి యేసు ప్రభువారు ప్రత్యేక హోదా లేక స్పెషల్ స్టేటస్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దయచేసి చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం మార్కు శుభవార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. హల్లెలూయా. అంటే శిష్యులుగా పిలువబడినటువంటి వీరు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఈ విషయం మార్కు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. 1, వారు తనకిష్టమైన వారు. 2, వారు ఆయనతోనే ఉండాలి. ఆయనకిష్టమైన వారు ఆయనతో ఉన్నప్పుడు ప్రభు వారు ఈ శిష్యులకు అధికారం ఇచ్చి వారిని పంపేవాడై ఉన్నాడు. నాడు నేడు నానాటికి ఏ నాటికైనా దేవుని యొక్క పద్ధతి, దేవుడు చేసే కార్యాలు ఈ రీతిగానే కనిపిస్తూ ఉంటున్నాయి. ప్రియ సహోదరి సహోదరులరా, ప్రభు వారిని అనుసరించేవారు అనేక మంది ఉన్నారు. గత వారం చెప్పుకున్నాం, 70 మందిని ప్రభువు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా లోకంలోనికి ఆయన నామమును ప్రచురం చేయ నిమిత్తము, ప్రకటించు నిమిత్తము పంపినట్లుగా చెప్పుకున్నాం. అయితే 12 మంది ముఖ్యులుగా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో ఉండేవారు. ఈ 12 మందిలో మరలా మనము అనేకసార్లు చెప్పుకున్నట్లు ఇన్నర్ సర్కిల్ ఉంది. అంతరంగ శిష్యులు 3. వారిని ఈ ఉదయకాలంలో మనం అంటున్నాం స్పెషల్ స్టేటస్ పొందినవారు. ఎంత గొప్ప ధన్యత, కృపది. ప్రభుని వెంబడించేవారు ఈ లోకంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ నిత్యము ప్రభుతో ఉండేవారిగా, ఆ స్పెషల్ స్టేటస్ కలిగిన వారిగా మనం ఉంటే ఎంత ధన్యత, ఎంత దీవెన. ఎవరండి వారు? ఆ 3 ఎవరు అని అంటే సీమోను పేతురు, యాకోబు, యోహాను. ఎందుకని వీరికి స్పెషల్ స్టేటస్ ఇవ్వబడిందని చెప్పుకుంటున్నాం అని అంటే, దైవ గ్రంథంలో ఆ మాట ఎక్కడా వ్రాయబడకపోయినా ప్రభు వారితో కలిగి ఉన్న సంబంధము, సహవాసము, సంభాషణలు, సంఘటనలు ఇవన్నీ కూడా మనకు దీనినే జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి లూకా శుభవార్త 9వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎత్తైన కొండపైకి వెళ్ళి అక్కడ రూపాంతరం చెందారు.
అక్కడ ఉన్నది ఈ ముగ్గురే. పేతురు, యోహాను, యాకోబు. ఆ తర్వాత మరలా ఇదే యోహాను శుభవార్త 22వ అధ్యాయంలో చూస్తే గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు శిష్యులందరూ ఒక చోట ఉన్నారు. ఈ ముగ్గురిని తనతో కూడా ఇంకొంత ముందుకు తీసుకొని వెళ్ళారు. మీరు ఇక్కడుండి కనిపెట్టండి అంటూ యేసు ప్రభువు ప్రార్థిస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత! ఆయన హృదయంలో ఉన్న దానిని, ఆయన ఉద్దేశాలను, ఆయన చేయాలనుకున్న కార్యాలను కేవలం ఈ ముగ్గురికి విస్తృతంగా, విశేషంగా ఆయన బయలుపరచటానికి ఇష్టపడ్డారు. That is why we call them the disciples who have special status among 12. ఈ ముగ్గురు ఆయన సన్నిధిలో ప్రత్యేక హోదా కలిగిన వారు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో మనం చూసిన ప్రభువుకి ఇష్టమైతే ఎంత గొప్పగా ఉంటుందండి, ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభువు వీరికి కొన్ని నిక్ నేమ్స్ కూడా పెట్టారు. మనం ఇష్టపడినటువంటి వాళ్ళని ముద్దు పేరుతో పిలుస్తూ ఉంటాం కదా. ప్రభువారు ఈ ప్రత్యేక హోదా కలిగిన శిష్యులకు ఆయన ముద్దు పేరు పెట్టారు. సువార్తలలో మనం చదువుతూ ఉంటాం, సీమోను పేతురునకు కేఫా అని పేరు పెట్టారు. కేఫా అనగా రాయి అని అర్థం కదా. అంటే ఎంత స్థిరమైన వాడు అని, కదలని వాడు. ఆయన స్వభావానికి భిన్నంగా ఈ పేరు ఇవ్వబడింది, కేఫా. ఆ తర్వాత ఈ యాకోబు, యోహానుల గురించి మనం చదివితే వారికట ప్రభువు ఒక చక్కని ముద్దు పేరు పెట్టుకున్నారు, ఉరిమెడివారు. దే ఆర్ ద సన్స్ ఆఫ్ థండర్, ఉరిమెడివారు. కారణం ఏంటో తెలుసా? దే ఆర్ వెరీ క్లోజ్ టు హిమ్. శిష్యులు ఉన్నారు, అందరిలోకి ఈ ముగ్గురు ప్రభువుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారు ఉన్నవారు. ప్రియ సహోదరి సహోదరులరా, నీ జీవితంలో ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, క్రైస్తవురాలిగా, క్రైస్తవునిగా నీ ఉంటూ అందరితో పాటు నేను కూడా అనుకుంటున్నావా? లేకుంటే అందరిలో నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటా? ప్రభుతో నీ సహవాసం, ప్రభుతో నీ సంభాషణ, ప్రభుతో నీ సంబంధం, ప్రభు సన్నిధిలో నీ కార్యాలు, నీ సంఘటన, నువ్వు పొందుకునే సంఘటనలు అవి ప్రత్యేకమైనవిగా ఉన్నట్లయితే ప్రభు కనుదృష్టి నీ మీద ప్రత్యేకంగా ఉంటుంది. పిలిచినవాడు ప్రభువే. ఈ 12 మందిని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నవారు ప్రభువే. అయితే అందులో ముగ్గురు ప్రత్యేకింపబడ్డారు, ప్రత్యేక హోదా కలిగిన వారు. ఆయన సన్నిధిలో లోకంలో హోదాల కొరకు ప్రాణాలు తీసుకునేవారు ఉన్నారు. ప్రభు సన్నిధిలో ఈ ప్రత్యేక హోదా కొరకు ప్రయాసపడితే ఎంత ధన్యత, ఎంత దీవెన. ఎలా వస్తుందండి ఈ ప్రత్యేక హోదా అనంటే ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలి, ఆయనతో సన్నిహితంగా మెలిగేవారై ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభు నిన్ను నన్ను ప్రత్యేక హోదా కలిగిన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా, ఆయన అనుచరులుగా, ఆయన శిష్యులుగా ప్రభువు నడిపించిన. గత వారం మనం చెప్పుకున్నాం, శిష్యులు అంటే ఎవరండి? దానికి నిర్వచనం ఏమిటి అని అంటే, శిష్యుడు అనేవాడు గురువు దగ్గర ఒక స్టూడెంట్గాను,
ఆ తర్వాత అనుకరించేవాడిగా ఉంటాడు. ఇమిటేటర్. ఈ అనుకరణ అనేది ఎల్లప్పుడూ ఉండదు. నవ్ అండ్ దెన్. అప్పుడప్పుడు ఏమండి పలానా టీచర్ గారు మాట్లాడినట్టు మాట్లాడండి, పలానా టీచర్ గారు చెప్పినట్లు చెప్పండి అని అంటే ఆ టైం వరకే అది పరిమితం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సహవాసంలో, సాన్నిధ్యంలో, ఆయన పిలుపులో శిష్యులు ఎలా మార్చబడ్డారు, ఎలా ఉన్నారు అని అంటే దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లెర్న్ ద టీచింగ్స్ అండ్ టు లెర్న్ టు లివ్ లైక్ హిమ్. ప్రభు యొక్క బోధలు నేర్చుకునేవారు మాత్రమే కాదు, కానీ ఆయనను పోలి నడుచుకునేవారుగా అది కూడా నేర్చుకోవాలి. మన స్వభావంలో ఈ మధ్యకాలంలో రాత్రికాలపు ధ్యానాలలో చెప్పుకుంటున్నాం కదా, యాటిట్యూడ్, మన పద్ధతి, మన వైఖరి, మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, మన హావభావాలు ఎలా ఉంటున్నాయి, ప్రభుని పోలి ఉండటం. దట్ ఈజ్ అ డిసైపుల్. శిష్యులు అంటే ప్రభుని పోలి నడుచుకునేవారు. దాని యొక్క నిర్వచనం అది. రెండవదిగా ఎవరండి వీరు? ఈ శిష్యులు 12 మంది శిష్యులు. అందులో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. బిట్రేయర్, ప్రభుని అప్పగించిన వాడు, ప్రభుని మోసగించిన వాడు. తను అనుకుంటున్నాడు నేను ప్రభుని భలే మోసగిస్తున్నా తెలివిగా. ప్రభువు తెలియంది కాదు కదా, తనకు తానుగా మోసపోయాడు, తానే మోసపోయాడు. అల్టిమేట్గా ప్రభు ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఇస్కరియోతు యూదా అనుకున్నాడు నేను ప్రభుని మోసగిస్తున్నాను, ఆయనకి తెలియదులే. కాదు 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 సుమా, ఆయన బిడ్డలుగా ఉంటున్న మనం గమనించాలి. ఆయన్ని పోలి నడుచుకోవాలి, ఆయన్ని మోసగించడం ఇంకా దానికి ఇష్టమైన వారిగా ఉండాలి, ఆయన్ను ప్రేమించేవారిగా ఉండాలి. వీరు చేసిన పనులు, వారి యొక్క వృత్తి ఏమిటి అని అంటే మనం చెప్పుకున్నాం కదా, చేపలు పట్టువారు, జాలరులు, ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు, మత ప్రవిష్టుడు, మత ఆసక్తి కలిగిన వాడు, జలోతీయులు, ఇలాంటి వారందరూ కూడా ప్రభును వెంబడి. ధర్మశాస్త్రంలో పాండిత్యం కలిగిన వారు నతనయేలు. ఈ నతనయేలునే బర్తొలొమేయు అని అంటున్నారు. ఈయన ఎవరో కాదు, ఫిలిప్పు యొక్క సహోదరుడు. అబ్బా ఎంత అద్భుతమండి! వీరందరూ కూడా ప్రభుని వెంబడించిన వారు, ప్రభుతో సహవాసం చేసిన వారు. వీరందరిలో యేసయ్య ముగ్గురుకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ఆ హోదాలో నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఆ హోదా కలిగిన శిష్యులుగా, ఆ హోదా కలిగిన క్రైస్తవునిగా, ఆ హోదా కలిగిన విశ్వాసిగా నీవు నేను ఉండాలి అని అంటే ప్రభు కొరకు ప్రాణం పెట్టే వారంగా, ప్రభును అమితంగా ప్రేమించే వారంగా, ఆయనకి ఇష్టమైన వారంగా మన జీవితాలు ఉంటే తప్పకుండా మనము ప్రత్యేక హోదా కలిగిన వారంగా ఉంటాం. అనేక మంది ఉండొచ్చు, సంఘంలో, సమాజంలో అనేక మంది ఉండొచ్చు, లేక కుటుంబంలో అనేక మంది ఉండొచ్చు, కానీ ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా ప్రభుతో నీ సహవాసం ఉంటే అద్భుతాలు, ప్రభు కార్యాలు చూస్తాం. ఆయన గొప్పగా నీ పట్ల మేలు చేయవాడు, వర్ధిల్ల చేయవాడు. అట్టి స్థితిలో కేవలం శిష్యులు మనం చెప్పుకోవటం కాదు, విశ్వాసులు మనం చెప్పుకోవటం కాదు, క్రైస్తవులమండి మేము కూడా ప్రార్థన చేస్తామండి, మేము కూడా చర్చికి వెళ్తామండి, కాదు కాదు కాదు. నువ్వు ప్రభు దృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం.
ప్రేమగల తండ్రి, మా స్తుతులకు పాత్రుడా, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో నన్ను మమ్మల్ని ప్రేమించి మరొకసారి మీతో మేము సన్నిహితంగా అంతరంగంగా అయా నీలో మమేకమై కొనసాగే బిడ్డలుగా ఉండినట్లు నీ శిష్యుల జీవితాల నుండి మాకు మీరు నేర్పిస్తున్నారు. స్తోత్రాలు నాయన. అయా నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆదరించి కృప చూపండి, బలపరచండి, దర్శించండి, దీవించండి నాయనా. అందరిలో ఒకరిగా కాకుండా ప్రత్యేకింపబడిన వారిగా, నీతో సాన్నిహిత్యము సహవాసము కలిగిన వారంగా, నీకిష్టులైన పిల్లలుగా, నిన్ను పోలి నడుచుకునే వారంగా, నీ బోధలు ఆమూలాగ్రం వంట పట్టించుకున్న వారంగా, విధేయత కలిగిన వారంగా జీవిస్తూ మీ నామమును ఘనపరిచే శిష్యులుగా మేము ఉండటానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన పాద సన్నిధిన మనకు, ఆయన సహాయం కోరు ప్రతి బిడ్డకు ఆయనతో మరింత సన్నిహితంగా మెలగాలని, అంతరంగ శిష్యులుగా ఉండాలని ఆశపడుచున్నాను. బిడ్డలకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడిని దీవించునుగాక.